దేవుడైన యెహోవా కరుణా కటాక్షం గలవాడు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం. ఈ రోజున నీవు ఎదుటివారు బాగుపడితే ఓర్వలేని హృదయం కలిగి ఉన్నావేమో. వాళ్ళు ఏదన్నా చేస్తే ఆ పనిలో వాళ్ళు సక్సెస్ జరిగిందని ఆ సక్సెస్ నువ్వు చూసి ఓర్వలేని స్థితిలో ఉన్నావేమో. నువ్వు పెద్దవాళ్ళని గౌరవించలేకపోతున్నావేమో. ఆ పెద్దవాళ్ళని నువ్వు దురుసుగా ప్రవర్తిస్తున్నావేమో. గమనించు, వారితో ఎలా మెలగాలో నీకు తెలియట్లేదేమో. అలాంటి హృదయాలు నువ్వు కలిగి ఉన్నావేమో. ఆ హృదయం నుండి నువ్వు బయటికి రావాలని ఆశపడుతున్నావేమో. ఒకవేళ బయటకు వస్తే నన్ను ఎవరు క్షమిస్తారను అని బాధపడుతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. కరుణా కటాక్షం కలిగిన దేవుడు, ఆయన దయాహృదయం కలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎటువంటి తప్పు చేసినా, ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నా దేవుని యందు మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీ అప్పులన్నీ, నీకున్న బాధలన్నీ, నీ తప్పులన్నీ ఆయన క్షమించే దేవుడు. ఆమేన్.